హాయ్ అండి. మొత్తానికి టమాటా చట్నీ చేసి వీడియో మీకోసం పెట్టేస్తున్నాను. ఫ్రెష్‌గా ఉన్న టమాటా తీసుకోండి, పచ్చిమిరపకాయలు పెట్టుకోండి, కొత్తిమీర పెట్టుకోండి. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. టమాటా కోసేసుకోండి, ఒక ఉల్లిపాయ కూడా కోసుకోండి, కొత్తిమీర కూడా కోసేసుకొని చక్కగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని రెడ్‌గా అయ్యే వరకు మినపప్పు వేయించుకోండి. మినపప్పు మాత్రం మిస్ చేయొద్దు, అదే టేస్ట్ బాగుంటుంది. అదే బాండీలో మినపప్పు పక్కన పెట్టేసాం కదా, అదే బాండీలో పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించేసుకుందాం. పచ్చిమిరపకాయలు అలా విరుచుకునే వేసుకోండి. మీరు అదే పలంగా డైరెక్ట్గా వేసేసారంటే పేలుతాయి అనమాట. మీరు సెంటర్లోకి విరిచేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసి కుక్కర్లో విరిచేసేసి వేసేయండి. ఒక్క మీడియం సైజ్ టమాటాకి 4 పచ్చిమిర్చి పడతాయి అనమాట. మీరు కొంచెం కారం ఎక్కువ తింటారనుకుంటే ఒక్క టమాటాకి 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే మీరు ఎన్ని టమాటాలు వేసుకుంటే అన్ని 6 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గబెట్టేద్దాము. కలర్ మారిపోయింది కదా, అలా కలర్ మారిపోయాక తెల్లగా అయ్యాక తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఆ పచ్చిమిరపకాయలు తీసేసాం కదా, ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ ఉల్లిపాయలు వేసేసుకుని చీలికల్లా కట్ చేసుకున్నాం కదా, అలాగే నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసేసుకోండి. అలా ఉల్లిపాయలు కట్ చేసేసుకున్న తర్వాత వేయించేసుకుందాము. రెడ్ కలర్ కొంచెం కలర్ మారాలన్నమాట. కలర్ మారేదాకా వేయించేసుకుందాము. మీకు వారాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకుంటే, ఉల్లిపాయ తినకూడదు అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, టేస్ట్కి ఏమి ఇబ్బంది లేదు. టమాటా చట్నీ కదా, మనం ఎలా చేసినా కుదిరిపోతుంది. కానీ ఉల్లిపాయ ఉంటే ఏంటంటే స్ట్రక్చర్ బాగుంటుంది అనమాట. బాగా లూజ్గా అవ్వకుండా గట్టిగా అవ్వకుండా కొంచెం రైస్లోకి కంఫర్ట్గా కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట. ఉల్లిపాయ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా కుదురుతుంది, స్ట్రక్చర్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకోండి, మీరు తప్పదు అనుకుంటే ఓకే. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారింది కదా, ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు, ఒక్క నిమిషం సరిపోద్దులే, ఒక్క నిమిషం అలా జాగ్రత్తగా వేయించేసుకుని ఇవి కూడా కొంచెం కలర్ మారిపోయిన తర్వాత ఇవి కూడా మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకొక నిమిషం మగ్గాలి, మూత పెట్టేసుకుని ఒక నిమిషం మగ్గనిద్దాం. మళ్ళీ అయిపోయింది మొత్తంగా. ఫైనల్గా కొంచెం కలర్ మారిపోయింది మనకి, ఈ కలర్లో సరిపోద్ది. ఇంకొక నిమిషం అటు ఇటుగా తిప్పేసుకొని ఇవి కూడా తీసుకుని మనం సెపరేట్గా పెట్టేసుకుందాం. అన్నీ విడివిడిగా వేయించుకోవడం, ఒకటే దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి వేయకూడదు అనుకుంటారేమో, అలా అసలు వేయొద్దండి. ఇలా సెపరేట్గా వేయించుకొని ఉంటేనే మనకి చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఒకటేలా వేసేస్తే, ఒకటేసారి వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్ వస్తుంది. కావాలంటే ట్రై చేసుకుని మీరే చూసుకోండి. నేను చెప్పేది కదా, ఇలాగే సెపరేట్గా వేయించేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇప్పుడు అదే బాండీలో మనం కొత్తిమీర వేసేసుకుని వేయించేసుకుందాం. కొత్తిమీర మాత్రం జాగ్రత్తగా కోసుకోండి, అందులో కలుపుగడ్డి ఉంటుంది. మీరు అందరూ చూసుకుంటారేమో, నేను తింగరదాన్ని కదా, మొన్నటిదాకా చూసుకునేదాన్ని కాదు. మా హస్బెండ్ చెప్పారనమాట, కలుపుగడ్డి రానివ్వకో, జాగ్రత్తగా తీసేసుకో, అది కడుపులోకి వెళ్ళకూడదు, అరగదు, అది ఇదని చెప్పారనమాట. అప్పటి నుంచి జాగ్రత్తగా చూసి కట్ చేస్తాం. చిన్నగా ఉంటాయి, అవి కనబడవు. జాగ్రత్తగా ఆ కొత్తిమీరలో కలుపు గడ్డిని తీసేసుకొని కోసేసుకుని కట్ చేసుకుని జాగ్రత్తగా ఇలా వేయించేసుకుందాము. వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి. కొత్తిమీర వేగేటప్పుడు మనకు అందులో వాటర్ దిగుద్ది అనమాట. ఆ వాటర్ మొత్తం పోయిందంటే చక్కగా ఉంటుంది. అలా దగ్గరగా వేగనిచ్చేద్దాం. కొత్తిమీర బాగా మనం కోసుకునేటప్పుడు ఎక్కువ ఉంటుంది, కానీ ఏగి కొద్దీ తక్కువ అయిపోద్ది. ఏంటో ఆకుకూర ఏదైనా అంతే. అలా చక్కగా వేయించేద్దాం కొత్తిమీరని. వేగిపోయింది కదా, కొంచెం కలర్ మారిపోయింది, ఇంకొద్దిగా లైట్గా ఉంది, అయిపోయింది. ఇంక కొత్తిమీర రెడీ అయిపోయింది మనకి. ఇంకొంచెం ఒక్క సెకండ్ అలాగా తిప్పేసేసి తీసేసుకుందాం. ఇది కూడా ఒక ప్లేట్లోకి. ఇవన్నీ చల్లారాలి కాబట్టి ప్లేట్లోకి తీసుకోండి, గిన్నెలోకి కాదు. గిన్నెలో కంటే ఒకదానిపైన ఒకటి వేస్తాం కదా, ఇరికిరిగ్గా ఉండి తొందరగా చల్లారు అనమాట. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అయిపోయింది మనకి కొత్తిమీర రెడీ. ఈ కొత్తిమీరని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి వీడియో, అప్పుడే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఇలా ప్లేట్లో తీసేసుకున్నాక అదే బాండీలో మనం టమాటాలు కూడా వేసేసుకుందాం. మా అమ్మ హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట. ఒకటేసారి అవన్నీ వేయడం, వీడియో తీయడం కుదరక మా అమ్మని రమ్మని మా అమ్మ హెల్ప్ తీసుకుంటున్నాను. టమాటాలు వేసేసారు, అవి ఒక 2 నిమిషాలు తిప్పేసుకుందాము. టమాటాలు తిప్పేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 4-5 ఎండుమిర్చి అయితే సరిపోద్ది. దగ్గరగా నేను తీసుకున్న టమాటా ఒక 1/2 కిలో ఉంటాయి. ఇందులో ఒక 6 ఎండుమిర్చి వేసేసుకుందాము. 6 ఎండుమిర్చి వేసుకుని అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్న తర్వాత చింతపండు మాత్రం మిస్ చేయకండి. చింతపండు వేసుకున్నారంటే 2 రోజులు ఉన్నా మీకు టమాటా చట్నీ పాడవకుండా ఉంటుంది. చింతపండు వేసుకోకపోతే పాడైపోద్ది. చింతపండు వేసుకుని వాటర్ మొత్తం ఎగిరేదాకా ఉన్నా, చేయి తగలకుండా ఉన్నా మనకి 2 రోజులున్న టమాటా చట్నీ ఏం పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు, చక్కగా ఉంటుంది. ఒక్కటి చేయి తగలనివ్వకుండా ఉంటే ఒకసారి చేసేసిన తర్వాత తాలింపు పెట్టాక ఇంకా అసలు చేయి తగలనివ్వకండి, చట్నీ మీకు పాడవకుండా అలాగే ఉంటుంది.
2 నిమిషాలు మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం. 2 నిమిషాలు కాదులే, ఒక 5 నిమిషాలు అయ్యిద్ది. అందులోనే వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు తీసుకుని వేసేసుకుందాం. రేకలతో వేసుకున్నా ఏం కాదు, కొంతమంది రేకలు తీసేస్తారు, మేమేం రేకలు తీయం, అలానే వేసేస్తాము. రేకలతో అలా వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాము, వాటర్ మొత్తం వెళ్ళిపోయేదాకా. ఈలోపు తాలింపు రెడీ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ తాలింపుకి రెడీ చేసుకుందాం. తాలింపు మిస్ చేయకుండా, పచ్చళ్ళకి తాలింపే ఖచ్చితంగా ఉండాలి. తాలింపు బాగుంటుందన్నమాట. తాలింపు వేసుకుంటే కమ్మగా వాసన వస్తుంది. తాలింపుకి మనకు ఖచ్చితంగా కావాల్సింది కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు తీసుకుని వేసేసుకుందాము. ఇది రెడీ పెట్టుకున్నాక ఈలోపు మనకి టమాటా రెడీ అయిపోయింది. చూసారా, వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. అలా వాటర్ మొత్తం వెళ్ళిపోయింది కదా, మనకి రైస్లో కాబట్టి ఆ వాటర్ ఉండక్కర్లేదు, గట్టిగా ఉండాలి కొంచెం. అలా చక్కగా వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక నిమిషం అలా తిప్పేసుకుని దీన్ని చల్లారబెట్టేసుకుందాం. ఇవంతా చల్లారిపోయాక మిక్సీ పెట్టేసుకుందాం. చల్లారిపోయాయి కదా, ఇప్పుడు అన్నీ మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుని వేయించేసుకుందాం. మా అమ్మ చేతికి అదేంటి పొడి ఉందని మీరు ఏంటిదో అనుకోకుండా, అంతకుముందు ఆనపకాయ కూర వండింది, అందులో నువ్వుల పొడి వేసింది అనమాట. అది మిక్సీ పట్టింది కదా, అది చేత్తో తీసింది, అది పొడి అలా చేతికి అంటుకుని ఉంది. మనం అన్నీ ఒక దాంట్లో వేసేసుకుందాం. ఇది జారు చిన్నది, కొంచెం ఇరుగిరుగ్గా నలగడానికి ఇబ్బంది పడుద్ది అనుకుంటే ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవి వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ టమాటా వేసుకుని వేయించుకుందాం. నాది పెద్ద జారే కాబట్టి నేను అన్నీ ఒకేసారి వేసేసి వేయించేస్తున్నాను అనమాట. వేయించేస్తున్నాను అంటున్నా, మిక్సీ పట్టేసుకోవచ్చు ఒకేసారి. ఇందులోనే మనం తగినంత ఉప్పు వేసేసుకుందాం. కల్లుప్పు వేసుకోండి, మెత్తన ఉప్పు కాదు, టేస్ట్ తెలీదు. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. నేను మెత్తన ఉప్పు ఎక్కువగా వాడమనమాట, కల్లుప్పే వాడతాం. మెత్త ఉప్పు వాడాలనుకుంటే ఈ మధ్యనే రెడ్ సాల్ట్ తీసుకొస్తున్నారు ఈయన, ఆ సాల్ట్ వాడతాము. ఇలా నలిపేసుకోండి మిక్సీలో. ఇంకో కచ్చాబిచ్చాగా ఉంది కదా, ఇంకొక 2 నిమిషాలు నలుపుకుంటే సరిపోద్ది. అయిపోయింది. రైస్లోకి కాబట్టి మనకి ఇలా సరిపోద్ది. మీరు దోశలోకి, ఇడ్లీలోకి, టిఫిన్స్లోకి అనుకుంటే వాటర్ వేసుకుని ఇంకొద్దిగా మెత్తగా, అది మనం ఇందాక టమాటా మగ్గబెట్టేటప్పుడు వాటర్ తీసుకుంటున్నాం కదా, వాటర్ ఎక్కువ పోనివ్వకుండా ఉంటే సరిపోద్ది. మనకు రైస్లోకి కాబట్టి ఇలా సరిపోద్ది. ఇది మొత్తం గిన్నెలోకి తీసేసుకుందాము. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఫైనల్గా మనం తాలింపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టేసుకుని ఫస్ట్ మనకి ఏవి తొందరగా వేగవో అది వేసేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ తొందరగా వేగదు కాబట్టి ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ తాలింపులోకి మాత్రం రేకలు తీసే వేసుకోండి. రేకలు తీయకుండా మీరు అలాగే వేసారంటే అది పేలుతుంది అనమాట. రేకలు వేసుకుంటే ఎక్కడో అక్కడ మా అమ్మమ్మకి అప్పచెప్పానమాట అవి తీయమని. అక్కడక్కడ రేకలు ఉండిపోయాయి, పేలితే జాగ్రత్తగా ఉండాలి. శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. తర్వాత అవి కొద్దిగా రెడ్ అయిన తర్వాత మళ్ళీ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేపుకుందాం, 1 నిమిషం అలా వేపేసుకుని ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం కదా, ఇవి కూడా 1 సెకండ్ అలా వేయించేసుకుందాం. వేయించేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకుని ఇవి కూడా వేయించేసుకుందాం. 1 సెకండ్ అలాగా తిప్పేద్దాం. కొద్దిగా రెడ్గా అయిన తర్వాత ఇందులో ఫైనల్గా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటున్నారు కదా, కొద్దిగా వెనక జరగండి, లేకపోతే చిచ్చుపట్లాడితే మీద పడతాయి అనమాట. వేయించుకున్నాం కదా, చక్కగా ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత, రెడ్గా అయిపోయిన తర్వాత మనకి స్మెల్ అది వేగుతూ ఉండగానే మంచిగా కమ్మగా వచ్చేస్తుంటుంది. ఆ స్మెల్కే మనకి కొంచెం కడుపు నిండిపోద్ది. చక్కగా వేయించేసుకున్నాం కదా, ఫైనల్గా మన తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపుని తీసుకెళ్ళి ఇప్పుడు మనం చట్నీలో వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం బ్లాక్ వచ్చేసాయి కదా, ఇంక మనం స్టవ్ కట్టేయచ్చు అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తీసుకెళ్ళి డైరెక్ట్గా టమాటా చట్నీలో వేసేద్దాం. ఇదండి మొత్తానికి ఫైనల్గా మీకోసం టమాటా చట్నీ వీడియో చేసి పెట్టేశాను. చూసి చేసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అదే టేస్ట్ నేను షాప్లో అప్పగిచ్చిన టేస్ట్ మీకు దొరికిందో లేదో కామెంట్ చేసేయండి. బాయ్.